అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు అయితే తెలుసుకుందాం గూగుల్ హిస్టరీని ఏ విధంగా క్లియర్ చేసుకోవాలనేది. ఫ్రెండ్స్, మనం గూగుల్లో చాలా అయితే సెర్చ్ అయితే చేస్తుంటాం. యూట్యూబ్లో కావచ్చు, ప్లేస్టోర్లో కావచ్చు, క్రోమ్లో కావచ్చు, లేదా గూగుల్ యాప్లో కావచ్చు సెర్చ్ అయితే చేస్తుంటాం. ఈరోజు ఆ హిస్టరీని అంతా ఏ విధంగా క్లియర్ చేసుకోవాలనేది మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. గూగుల్ హిస్టరీని డిలీట్ చేయడానికి మీ ఫోన్లో ఉన్న గూగుల్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లో మై యాక్టివిటీ అని అయితే టైప్ అయితే చేసి సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూడండి, వెల్కమ్ టు మై యాక్టివిటీ అని కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి రైట్ సైడ్లో కనిపిస్తుంది లోగో, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇవన్నీ మీ ఫోన్లో ఉన్నటువంటి జీమెయిల్ అకౌంట్స్. కాబట్టి ఏ జీమెయిల్ అకౌంట్స్ యొక్క గూగుల్ హిస్టరీని అయితే మీరు క్లియర్ చేయాలనుకుంటున్నారో లేదా డిలీట్ చేయాలనుకుంటున్నారో మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మన గూగుల్లో సెర్చ్ చేసినవి లేదా యూట్యూబ్లో సెర్చ్ చేసినవి, ప్లేస్టోర్లో సెర్చ్ చేసినవి. అయితే గూగుల్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయో వేటిలో సెర్చ్ చేసామో అన్నీ కూడా హిస్టరీ అయితే ఎక్కడైతే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం హిస్టరీని అయితే పూర్తిగా క్లియర్ చేయాలి కాబట్టి పైన కనిపిస్తుంది చూడండి మీకు 3 లైన్స్, దానిపై అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డిలీట్ యాక్టివిటీ బై అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తుంటే మనకు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు ఆల్ టైమ్ అనే ఒక ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ట్రయాంగిల్ని అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ఇవన్నీ కూడా గూగుల్ యొక్క ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్. గూగుల్ యొక్క ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా ఒకసారి గమనించండి. ఇమేజ్ సెర్చ్ కావచ్చు, వీడియో సెర్చ్ అవ్వచ్చు, గూగుల్ ప్లే స్టోరు అయితే యాడ్స్ అని కూడా ఉన్నాయి. మీరైతే పర్టికులర్గా ఒక గూగుల్ ప్రోడక్ట్ యొక్క హిస్టరీని క్లియర్ చేస్తే ఒకటి సెలెక్ట్ చేసుకోండి. లేదు నాకు అన్నీ కావాలి అనుకుంటే సెలెక్ట్ ఆల్ అని ఉంది చూడండి, దానిపై క్లిక్ అయితే చేయండి. దానిపై క్లిక్ చేసిన తర్వాత కింద కనిపిస్తుంది చూడండి నెక్స్ట్ అనే ఆప్షన్, దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కింద కనిపిస్తుంది చూడండి డిలీట్ అనే ఆప్షన్, దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిలీట్ అయితే అయిపోయింది. గాట్ ఇట్ పై క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి స్క్రోల్ డౌన్ అయితే చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇందాకడైతే ఇక్కడ మన హిస్టరీ అండ్ గూగుల్ హిస్టరీ అనేది ఉన్నది, కానీ ఇప్పుడైతే మొత్తం గూగుల్ హిస్టరీ అంతా క్లియర్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.